నమస్కారం. నేను కామేశ్వరిని. కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతోటి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. సంస్కృతం, సంగీతం ఆన్లైన్ క్లాసులు నేర్పడం గురించి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా నా ఈ వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోలన్నీ మీరు చూడగలుగుతారు. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ గురించి నేను గతంలో 2 వీడియోలు చేశాను. అయితే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని నేను మళ్ళీ చేస్తున్నాను. 24 అవర్స్ నేను మీకు సంస్కృతం, సంగీతం నేర్పగలను. ఇప్పుడు యూకేలో, యూఎస్లో ఉన్నవాళ్ళు చాలామంది జాయిన్ అయ్యారు. నేను చేసిన వీడియోలకి స్పందన మంచిగానే ఉంది. జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఎర్లీ అవర్స్లో 3:30, 4కి కూడా నేను క్లాసులు తీసుకుంటున్నాను ఇప్పటికీ. అందువల్ల విదేశాలలో ఉన్నవాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ మీకు కావాల్సిన టైంకి నేను నేర్పుతాను. నా టైము, నా కష్టం గురించి మీరు ఆలోచించకండి. ఈ టైంలో ఆమెకు వీలవుతుందా కాదా అనేది ఆలోచించకండి. నేను ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని దీంట్లోకి వచ్చేసాను. నేను ఎందుకు అంటే మీ టైంకి నేను నేర్పాలి అనేటువంటి ఒక ఆలోచన. నా దగ్గర సంస్కృతం ఉంది, సంగీతం ఉంది. ఈ విద్యలన్నీ నేను నేర్చుకుని ఉన్నాను కాబట్టి నేను నేర్పుతానని మీకు తెలియదు కాబట్టి వీడియో చేసి చెప్తున్నాను. నేను చిన్నపిల్లల సంస్కృతంలో మాట్లాడడం నేర్పచ్చు, శ్లోకాలు నేర్పుతాను, అమర కోసం నేర్పుతాను. ఇంకా కర్ణాటక సంగీతంలో కొంతమంది జాయిన్ అయ్యారు, త్యాగరాజ కీర్తనలో కొంతమంది జాయిన్ అయ్యారు, ఫిలిం సాంగ్స్లో కొంతమంది జాయిన్ అయ్యారు, స్తోత్రాల్లోకి కొంతమంది జాయిన్ అయ్యారు. అలాగే కొద్ది రోజులు చెప్పి మానేస్తానని అనుకోకండి. నా లైఫ్ లాంగ్, నా ఓపిక ఉన్నంత వరకు నేను ఈ సంస్కృతం, సంగీతం నేర్పుతాను. మీకు కావాల్సిన టైంకి నేను నేర్పుతాను. ఎందుకంటే నాకు ఒక ఆధ్యాత్మిక చింతన మా నాన్నగారి వల్ల వచ్చింది. ఆయన మా బోడపాడు అగ్రహారంలో 10-11 దేవాలయాలు ఆయన కట్టించారు. మా ఇంటి చుట్టూతా దేవాలయాలు. చిన్నప్పటి నుంచి ఆయన దేవాలయాల ప్రతిష్టలు, తర్వాత లక్షపత్రి పూజలు, కళ్యాణాలు, ఇంకా ఆయన చాలా కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేయడం నా చిన్నప్పటి నుంచి నేను ఆయనని చూస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన చేసే కార్యక్రమాలన్నీ చూసి నాకు కూడా దేవాలయాలు కట్టించాలని కోరుకుంది. కానీ నేను స్త్రీని అవన్నీ చేయలేను. కానీ దైవీయమైన కార్యాలు చేయాలనేటువంటి ఒక పట్టుదల, సంకల్పం నాకు ఉంది. దానికి సహకారం మీరే. ఈ పాఠాల ద్వారా నేను సాధించి దాని మీద నా కష్టంతో నేను నీకు సేవలు చేస్తాను అని భగవంతుడికి నేను నమస్కారం పెట్టుకున్నాను. అందువల్ల మీరు ఆన్లైన్ క్లాసులలో సంగీతం నేర్చుకోండి, సంస్కృతం నేర్చుకోండి. నాకు వచ్చిన విద్యల్ని నేను మీకు నేర్పాలనుకుంటున్నాను. వయస్సుతోటి సంబంధం లేదు. ఓన్లీ సీనియర్ సిటిజన్స్కేనా అని అడిగారు. కాదు, నేను ఏ విద్య నేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం ఏముందండి. చిన్న పిల్లలు, 4 ఏళ్ల పిల్లలకి అమర కోసం నేర్పచ్చు, సంస్కృతం పదాలు నేర్పచ్చు, మాట్లాడడం నేర్పచ్చు, చిన్న పాటలు నేర్పచ్చు. దేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి రాకపోతే తెలుగు నేర్పుతాను, కావాలంటే హిందీ నేర్పుతాను. నేను 6 లాంగ్వేజ్ల్లో పాటలు పాడతానండి. గోవా లాంగ్వేజ్, కొంకణిలో కూడా పాడతాను నేను. ఎందుకంటే నాకు అదో ఇంట్రెస్ట్. అలాగే వేదంలో దుర్గా సప్తశతి దగ్గర నుంచి నా దగ్గరికి వేదం నేర్చుకునే విద్యార్థులు వస్తారు. వాళ్ళకి నేను నేర్పుతున్నాను సంస్కృతం. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి, ఆఫ్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. మీకు ఇప్పుడే ఇందాక ఎవరో ఒక రామరక్షా స్తోత్రం కావాలన్నారు. ఇంకా కొంతమంది విష్ణు సహస్రం, లలితా సహస్రం, కనకధారాస్తవం ఇవన్నీ కావాలని అడుగుతున్నారు. అన్ని ఉచ్చారణ దోషాలు లేకుండా నేర్పుతాను నేను. నా దగ్గర ఉన్న విద్యను మీరు ఉపయోగించుకోండి. కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నా నెంబర్ దొరుకుతుంది. మీరు రైట్ పర్సన్ అయితే ఆయన ఇస్తాడు నాకు ఆ నెంబర్ని. అందువల్ల ఇచ్చిన నెంబర్ మీరు ఎలా కలవాలి అంటున్నాను. నేను ఆల్రెడీ ఒక నెంబర్ ఇస్తున్నాను కదా, ఆ నెంబర్ తీసుకోండి. ఆ నెంబర్ ద్వారా నన్ను కలవండి, నేర్చుకోండి. ఏ టైం అయినా, తెల్లారగట్ట 1 గంటకు కూడా నేను చెప్పగలను. మీ టైం కోసం, నా కష్టము, నా సుఖాన్ని మీరు ఆలోచించకండి. నేర్పాలనే ఒక సంకల్పంలో నేను ముందుకు వచ్చాను. దాని మీదే ఉన్నాను నేను. 24 అవర్స్ నాకు సంస్కృతం, సంగీతం, ఇంకా వేరే ప్రపంచం లేదు. నేను ఇల్లు కదలను. ఇంట్లోంచే నేను అన్ని వీడియోలు చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను చెప్పగలను. మీకు ఏది కావాలంటే సంస్కృతమా, సంగీతమా, ఇంకా స్తోత్రాల,
ఇవి మీరు ఏది కావాలంటే అది నేను నేర్పుతాను. మళ్ళీ క్లారిటీ ఇవ్వటం కోసమని నేను ఈ వీడియో చేశాను. నా దగ్గర ఉన్నటువంటి సంస్కృతాన్ని, చదువు, సంగీతాన్ని మీరు ఉపయోగించుకోండి. నా సాహిత్యక్తులు, ఎందుకంటే భగవంతుడు నాకు ఎంత ఆయుర్దాయం ఇచ్చాడో నాకు తెలియదు. ఉన్న కాలంలో మీకు నేర్పడం ద్వారా నేను ఇంత పుణ్యం సంపాదించుకోవచ్చు. ఈ కష్టం ద్వారా వచ్చేదాంతో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేయాలని ఒక ఆశ. ఎందుకు అంటే కోట్లు లేవు నా వెనకాల నేను అవన్నీ చేయడానికి. నాకున్న ఆధారం ఇది ఒకటి. బతుకు కోసం భగవంతుడు నాకు ఇంత తిండినిచ్చాడు. తిండి తిని పోవడం కోసం కాదు ఈ జన్మ. ఏదో చేయడానికి రాసి పెట్టాడు. ఏదో తిరుగుతుంది, మలుపులు తిరుగుతుంది జీవితం. ఆయన ఎలా తిప్పిస్తే అలా పెడుతున్నాను. కానీ ఆధ్యాత్మికతని నేను ఎప్పుడూ వదలలేదు. భగవంతుడు పట్టుకొని నేను వదలలేదు. సర్వం నువ్వే అంటూనే ఉన్నాను, ఇప్పటికి కూడా అదే అంటున్నాను. అందువల్ల క్లారిటీ కోసం ఈ ఆన్లైన్లో క్లాసుల కోసమని ఈ వీడియో చేశాను. వినండి, జాయిన్ అవ్వండి. నమస్కారం.